సార్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందంటున్నారు. అది కొంతమంది వైసీపీ నాయకులు అసలు కల్తీయే చేయలేదంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఉమ్. ఈ తిరుపతి లడ్డూ మీద గతంలో కూడా మనం 2 సార్లు స్పందించాము. తిరుపతి పవిత్రని భారతదేశంలోని ప్రపంచ దేశాలు లడ్డూ విషయాన్ని తప్పు అయిపోయింది కూడా క్షమాపణ చెప్పి తప్పు జరిగింది తెలుసో తెలియకో తప్పు జరిగిందని ఒప్పేసుకుంటే ఇక్కడతోటి సమస్య ఆగి ప్రజలు భక్తులు వెంకటేశ్వర భక్తులకి అనుమానం లేకుండా ఇక్కడి నుంచి నాణ్యమైన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నాణ్యమైన నెయ్యితోటి ఈ అభియోగం వచ్చిన కాడి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా లడ్డూని చాలా క్వాలిటీగా ఉన్నాయని అందరూ మెచ్చుకునే తరుణంలో ఇది మళ్ళీ తేనె పొట్టు మీద రాయేసి మేము చేయలేదు, మాకు క్షమాపణ చెప్పాలి, కూటమి మేమేమి కల్తీనే జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఆ రేటుకి నెయ్యి దొరుకుతుందా లేదా? దొరకదు. నేను గతంలో కూడా చెప్పాను, ఏదే కల్తీ లడ్డు వల్ల మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయినా రామ మందిరం కట్టిన అయోధ్యలో ఈ కల్తీ లడ్డూలు ఇక్కడి నుంచి లక్ష పైన లడ్డూలు వెళ్తాం వల్ల అక్కడ మా ఎంపీ ఓడిపోయిందని మీ ద్వారానే చెప్పాను. అక్కడ కల్తీ లడ్డూలు తినడం వల్ల అక్కడ ఎంపీ ఓడిపోయింది రామ మందిరం కట్టినా కూడా. అదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో నేనేమంటానంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పదవులు ఇవ్వని వాళ్ళకి, లేకపోతే వారికి అనుకూలంగా వాళ్ళ పార్టీకి నిధులు ఇచ్చిన వాళ్ళకి, భక్తి భావం లేని వాళ్ళందరితోటి, కొంతమంది భక్తులు ఉన్నారు బోర్డులోను, కాదంటలేదు, దైవ భక్తులు ఉన్నారు. కానీ బోర్డుని ఒక రాజకీయ నిరుద్యోగం కాదని గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే మనం పెట్టాము. బోర్డు మెంబర్లు తగ్గించండి, ఇదేమి రాజకీయ నిరుద్యోగం కాదు, దైవ భక్తులు ఉన్న మెంబర్లని ఏమన్నాము. చైర్మన్లు అంటారా, ఈ రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడిచింది గత 14 to 19 to 24. ప్రతి చోట ఏదో రెడ్డిని వారు సామంత రాజులాగా నియమించి మిగతా కులాలు అంటే మిగతా సామాజిక వర్గంలో ఈ ఉన్న అన్ని కులాలు ఎస్సీ బీసీ కమ్మ కాపు అందరినీ కూడా ఆయన ఆ రెడ్ల కిందే పనిచేసేలా పెట్టి, ఎక్కడ అవినీతి జరిగినా ఏం జరిగినా మిగతా కులాలకి ఏమీ తెలియదు, కానీ ఆ పెద్దలు రెడ్లకి తెలుసు. ఇది రాష్ట్రం అంతా తెలుసు, కూటమి పెద్దలకు తెలుసు, వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడితోటైనా ఆపి తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక నెయ్యి దాని మీద కాదు, వివిధ శ్రీశైలం కూడా వెళ్ళింది ఇప్పుడు ఈ నెయ్యి అని కూడా వచ్చింది వేళ. సో నేనేమంటానంటే, ఎవరినైనా టెంపుల్స్ కి మెంబర్స్ కింద వేసేటప్పుడు, బోర్డు మెంబర్లు వేసేటప్పుడు దైవ భక్తులను వేసి, బోర్డు మెంబర్ చైర్మన్ గారు తప్పు చేశారు, ఈఓ గారు తప్పు చేశారు అన్నది పక్కనెట్టి, అసలు బోర్డు మెంబర్లు కూడా తీర్మానంలో పాల్గొంటారు కదా, వాళ్ళు క్వశ్చన్ వేయాలి కదా, ఇంత తక్కువగా ఎలా కొంటున్నారండి, అప్పుడు గతంలో ఇంత రేటు ఉందని. సో వీళ్ళు ఏంటంటే దర్శనాలు చేయించు, లేదంటేనేమో దర్శనం టికెట్లు అమ్ముకుంటాం, లేదంటే హోదా కోసం మీరు దేవస్థానాల్లో కమిటీలో మెంబర్షిప్ బోర్డు మెంబర్లు అడుగుతున్నారా, లేదా గొప్పల కోసం అడుగుతున్నారా? దైవ కార్యక్రమాన్ని భగవంతుడి సేవకు వినియోగించుకుంటా మీరు టీఏడిఎల్ తీసుకుని మీరు బోర్డు మీటింగ్లకు వెళ్ళి ఇది ఈఓ గారు చేశారు, లేదా అప్పుడు చైర్మన్ చేశారు అంటే కాదు. గత పాలకులు తప్పు, గత పాలకులే కాదు, ఇప్పుడు ఉన్న చైర్మన్ గారికైనా, ముఖ్యమంత్రి గారికైనా, ఉప ముఖ్యమంత్రి గారికైనా, మా రాష్ట్ర అధ్యక్షులు గారు నేను చెప్పేది ఏంటంటే, ఏ దేవాలయానికి బోర్డు మెంబర్లు వేసినా దైవ భక్తులు ఉన్న వాళ్ళనే వెయ్యండి. ఏసి బోర్డులో ఏ నిర్ణయం తీసుకున్నా ఈఓ గారు, చైర్మన్, బోర్డు మెంబర్లు అందరూ ఆమోదిస్తేనే కదా అవుతుంది. తప్పట్లో కొట్టేసేసి ఇదే మనం ఏమీ ఇది కాదు కదా. కాబట్టి ఈ కల్తీ వ్యవహారంలో నన్ను అడిగితే సిట్టు మొత్తం బోర్డు మెంబర్లు అందరినీ కూడా పిలిచి, గతంలో ఉన్న బోర్డు మెంబర్ని, చైర్మన్ గారిని, ఒక అధికారులనే సస్పెండ్ చేస్తాం కాదు, దీని వెనకాల ఎవరైతే ఈ అసలు కంపెనీ లేనిది సప్లై చేసి దానికి సూత్రధారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేయవలసిందిగా మీ ద్వారానే కోరుతున్నాను ప్రభుత్వాన్ని.